నమస్కారాలు. ముఖ్యంగా అంటే నేను డీసీసీగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో మిమ్మల్ని కలుసుకోవడం, మీతో ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మొదటిసారిగా ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లో పాల్గొంటున్నా. నాతో పాటు టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ గారు, మండల్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కొండా జగదీశ్వర్ గారు, ఎంపీటీసీ హనుమంత్ రెడ్డి గారు, తదితరులు అందరూ ఉన్నారు. ముఖ్యంగా ముందుగా నేను ఎమ్మెల్యే గెలవడానికి నా గెలుపులో భాగస్థులైన మా పాత్రికేయ సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా యావత్ మహబూబ్నగర్ జిల్లా ప్రజానికానికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అదేవిధంగా మా మీడియా మిత్రులకు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం, మేము అధికారంలోకి వచ్చి నెల రోజులు గడిచిన సందర్భంగా ఈ నెల రోజులల్లా మేము ముఖ్యంగా మా ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసిన తీరు, ప్రజల యొక్క అండదండలు, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్న తీరు గురించే ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మేము అధికారంలోకి లేనప్పుడు ఏవైతే ఎన్నికలల్లో 6 గ్యారంటీ పథకాల గురించి ప్రజలకు హామీ ఇచ్చినామో, అధికారంలోకి వచ్చిన వెంబడే 100 రోజుల్లోపు ఖచ్చితంగా ఈ గ్యారంటీ పథకాలను ప్రజలకు అందిస్తామని చెప్పేసి ఏ విధంగా అయితే చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సామాన్య ప్రజలకు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించాల లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షలు ఖర్చైనా సరే సామాన్య ప్రజలకు వైద్యం అందించాల లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే ప్రారంభించిన విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఆ విషయాల పట్ల యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు పెద్ద ఎత్తున మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి మాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మిగతా గ్యారంటీ పథకాలను కూడా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల వద్దకే ప్రజాపాలన అనే నినాదాన్ని తీసుకొని పోయిన నెల 28వ తారీఖు నుంచి నెల 6వ తారీఖు వరకు ప్రజాపాలన ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వం వెళ్ళి, ప్రభుత్వ అధికారులు మేము ప్రజాప్రతినిధులం అందరం కూడా ప్రజల వద్దకే ఉండి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలతోన ఉచితంగా మేము దరఖాస్తులు వాళ్ళకు పంపిణీ చేసి ₹1 ఖర్చు లేకుండా వాళ్ళకు రావాల్సిన సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తులు కూడా మేము స్వీకరించినాము. ఆ దరఖాస్తులు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గం నుంచి దాదాపు 88,000 అప్లికేషన్లు అభయహస్తం పేరు మీద పెట్టడం జరిగింది. 17,000 అప్లికేషన్లు ఏమో ఇతర భూ సంబంధిత సమస్యలకు సంబంధించి దాదాపు 1,00,000 పైచిలకు దరఖాస్తులు మేము తీసుకోవడం జరిగింది. ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి, గ్యారంటీ పథకాలకు సంబంధించి దానికి సంబంధించి ఆల్రెడీ అంటే దరఖాస్తు తీసుకున్న వెంబడే స్క్రూటినీ కూడా ఇమీడియట్లీ స్టార్ట్ చేసినాం. 6వ తారీఖు అది సమావేశం అంటే దరఖాస్తుల స్వీకరణ తేదీ అయిపోయినప్పుడే
ఇమ్మీడియట్లీ ఆ మొత్తం దరఖాస్తులన్నీ కూడా కంప్యూటర్లో అప్డేట్ చేయడము ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత కంప్యూటరైజ్ అయిపోయాక ఈ పండుగ తర్వాత దాని మీద స్క్రూటినీ కూడా చేయడం జరుగుతుంది. నిజమైన అర్హత గల వ్యక్తుల్లో ఎవరో వాళ్ళను ఎంపిక చేయడానికి గ్రామాలకే వెళ్ళి అధికారులు గ్రామాలలోనే ఉండి ప్రజాప్రతినిధులతో నా సహకారం తీసుకొని పార్టీలకు అతీతంగా నిజమైన అర్హత గల వ్యక్తులకు ఈ సంక్షేమ ఫలాలు అందాలి, సంక్షేమ పథకాలు అందాలనే లక్ష్యంతోనే మేము మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా మేము ముందుకు పోవడానికి కూడా కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకందరికీ కూడా తెలియజేయాలనే లక్ష్యంతోనే మేము ముందుకు పోతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మీకు తెలుసు గత ప్రభుత్వం ముఖ్యంగా ఎంత అరాచక పాలన అంటే ఎవరికైనా ఏదైనా సంక్షేమ పథకం పెన్షన్ కావాలన్నా, ఇల్లు కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా వాళ్ళ పార్టీ వాళ్ళకు లేకుంటే వాళ్ళ పార్టీలకు కండవలు వేసుకున్న వాళ్ళకే ఇచ్చిన పరిస్థితులు మనం అందరం చూసినాం. ఈరోజు ప్రజలందరూ కూడా అదే కొంచెం స్టార్టింగ్లో భయపడ్డారు. అరే మేము కాంగ్రెస్కి ఓటు వేయలేదు, టీఆర్ఎస్కి వచ్చినాం కదా మాకు ఇస్తారో లేదని. మేము ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఈ ప్రజాపాలనలో చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది ప్రజాపాలన, ప్రభుత్వం ప్రజలకు అందరికంటే ఎవరైతే అర్హత గల నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా ఈ సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతోనే మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా అర్హత గల వ్యక్తులందరికీ కూడా పార్టీలకు అతీతంగా ఈ గ్యారంటీ పథకాలను అందిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పినాం. కానీ నిన్న మొన్న కొన్ని పేపర్లలో చూస్తూ ఉంటే వాళ్ళు ఓడిపోయింది పక్కకు పెట్టేసి ఎందుకు ఓడిపోయినామనే సమీక్షలు చేసుకోకుండా ఉల్టా మేము వచ్చి నెల రోజులు కాలేదు, నెల రోజులకే పేపర్లల్లో ప్రెస్ మీట్లల్లో ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిన్న కేటీఆర్ గారు నిన్న మన మాట్లాడిన తీరు చూస్తుంటే మేము జిల్లాల సమీక్షల గురించి కూడా జిల్లాలు తక్కువ చేస్తాము, జిల్లాలు పెంచుతామని విషయాలు కూడా మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ చేస్తాము, ప్రజల అభిష్టం మేరకే జిల్లాలు ఉంచాలన్నా తీయాలనేది నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఒక జ్యుడిషియల్ ఆఫీసర్తోన కొందరు ఎక్స్పర్ట్స్ను ఆ కమిటీలో వేసి మేము జిల్లా ప్రజల అభిప్రాయం తీసుకొని ఆ తదనంతరమే జిల్లాల గురించి మేము ఆలోచన చేస్తామని చెప్పినాం తప్ప వాళ్ళేమో జిల్లాలు తీసేస్తే ప్రజలు తిరగబడతారు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా ఈ గ్యారంటీ పథకాలు 100 రోజులు చూస్తాం, 100 రోజుల తర్వాత ప్రజలు తిరగబడతారు. ప్రజలు ఎవరు తిరగబడే పరిస్థితుల్లో ప్రజలు చాలా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మా దగ్గర మహబూబ్నగర్ జిల్లాలో చాలా ప్రశాంతంగా ఉన్నారు, చాలా సంతోషంగా చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఒక అరాచక పాలన అంతం పొందిన తర్వాత, ఒక నిరంకుశ పాలన పోయిన తర్వాత, ఒక ప్రజాస్వామ్య పాలన వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఈసారి సంక్రాంతి పండుగ జరుపుకోబోతూ ఉన్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా, ఎలాంటి భయభ్రాంతులకు గురవకుండా చాలా సంతోషంగా పండుగ జరుపుకుంటూ వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం పట్ల వాళ్ళు చాలా సానుకూలంగా ఉన్నారు. మా ప్రభుత్వం పట్ల ముఖ్యంగా మేము చేస్తున్న పనులను, మా ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలను కూడా చాలా పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నందుకు మీ ద్వారా వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి మేము కంకణబద్ధమై ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. నిన్న కేటీఆర్ ఈరోజు చూసింటారు పేపర్లలో వచ్చినది. ఆయన ఏదో మాట్లాడుతూ వాళ్ళు కారు షెడ్డుకు పోయిందంట. కారు ఎప్పుడు పోతుంది షెడ్డుకు? కారు మొత్తం ఖరాబ్ అయినాకనే షెడ్డుకు పోతుంది. కారు షెడ్డుకు పోలేదు. మీరు ముఖ్యంగా ప్రజలను పట్టించుకోలే, ప్రభుత్వంలో ఉండి ప్రజలను పట్టించుకోనందుకే ప్రజలు ఈరోజు మిమ్మల్ని ఇంటికి పంపించారు. ముఖ్యంగా మీరు అంటున్నది ఏంటంటే మేము పనుల మీద బిజీగా ఉండి, మేము చేస్తున్న పనుల మీద బిజీగా ఉండడం వల్ల మేము ప్రజలను పట్టించుకోలేదు కాబట్టి మమ్మల్ని ఉడగొట్టారు. మీరు పనుల మీద బిజీగా లేరు, మీరు ఏదైతే దోపిడీ మీద బిజీగా ఉన్నారో, ఈ రాష్ట్రాన్ని దోచుకోవడంలో బిజీగా ఉన్నారు కాబట్టే మిమ్మల్ని ప్రజలు తిరస్కరించింది. ఈరోజు మీరు పనులు ఏం చేస్తే మీకు ప్రజలు ఎప్పుడైనా కూడా పనులు చేసిన వాళ్ళని ఆదరిస్తారు, మీలాంటి దోపిడీదారులను ఆదరించరు. 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దోచుకొని మళ్ళా మేకప్ పోతూ గంభీర్యం ప్రదర్శిస్తూ ఉన్నాడు ఈరోజు కేటీఆర్ గారు. దానిపైన ఆల్రెడీ మేము నిన్న ఈ నెల రోజులుగా మా ముఖ్యమంత్రి గారు ఎంతో పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా గత ప్రభుత్వం చేసిన మోసాలు, దోపిడీల గురించి ప్రజలకు చేరవేసే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆర్థిక పరిస్థితి చూస్తే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మొత్తం దివాలా తీయించేసి మళ్ళీ పైనుంచి చిలక పలుకులు పలుకుతూ ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన హామీలు ఎక్కడి నుంచి చేస్తారు, ఎట్లు ఇస్తారు, ఏమి ఇస్తారని చెప్పేసి
అది మేము ఎట్లు ఇస్తాము ఏం ఇస్తాము అనేది మాకు అంచనా ఉంది, మాకు ప్రణాళిక ఉంది. దానికి అనుగుణంగా మేము అధికారులు నిపుణులనే అధికారులనే మీరు నిన్నమన్న అపాయింట్మెంట్స్ చేసిన అధికారులనే మీరు చూసింటారు. ఏ డిపార్ట్మెంట్కైనా కూడా ఈరోజు అధికారులు నియమించబడుతున్నారు. ముఖ్యమంత్రి గారు చాలా పారదర్శకంగా చాలా టాలెంటెడ్ ఉన్న అంటే అనుభవం గల అధికారులనే ఆ వ్యవస్థలకు నియమించడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రభుత్వం చాలా పారదర్శకంగా నిన్న నేను ఒక అడ్వకేట్ సమావేశం మాట్లాడితే కొందరు సీనియర్ అడ్వకేట్స్ చెప్తా ఉన్నారు, మీ పాలన చాలా బాగుంది, మీ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా చాలా బాగున్నాయి, మీరు ఎవరినైతే అధికారులను అపాయింట్ చేస్తూ ఉన్నారో ఆ విషయాలు కూడా మేమందరం కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి. సో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒక విజన్తోనే పనిచేస్తూ ఉన్నారు. రాబోయే 10 సంవత్సరాల సరిపడా అంటే ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలి, రాబోయే 10 సంవత్సరాలు మేమే అధికారంలో ఉండాలనే లక్ష్యంతోన చాలా నీతిగా నిజాయితీగా మేము పనిచేయాలనే లక్ష్యంతోనే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్న లక్ష్యంతోనే మేము పనిచేస్తూ ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఈ పార్లమెంటుకు సంబంధించి రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కూడా మాకు చాలా స్పష్టంగా ప్రజలకు మనం ఏమేం చేయబోతా ఉన్నాం అనే విషయాలు కూడా మాకు చెప్పడం జరిగింది. తక్షణమే ఒక 10 కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి గ్రాంట్గా కూడా ఇచ్చి ఏవైతే మనము ఇమీడియట్లీ ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలను నెరవేర్చడానికి 10 కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గానికి కూడా శాంక్షన్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా సామాన్య ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల తర్వాత మిగతా విషయాలన్నీ కూడా మళ్ళా మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన బడ్జెట్ కూడా రిలీజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మేము షేర్ చేసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి విషయంలో కూడా మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఇన్ని రోజులు నేను ఈ నెల రోజుల కాలంగా అధికారులతో సమీక్ష చేస్తే తెలిసిన విషయాలు ఏంటంటే, ఇన్ని రోజులు టీఆర్ఎస్ వాళ్ళు ఏ విధంగా చెప్పారంటే అయిపోయింది, రేపే ప్రారంభిస్తున్నాం, ఎల్లుండి నుంచి నీళ్ళు వస్తాయి, మొత్తం వీళ్ళకెళ్ళి పాలమూరు అంతా పచ్చగా అయిపోతుంది, ముఖ్యంగా దేవరకద్ర నియోజకవర్గానికి 40,000 ఎకరాలకు మేము ఆయకట్టుకు నీరు అందిస్తామని చెప్పేసి చెప్పుకున్నారు. తీరా చూస్తే నేను రివ్యూ చేస్తే ఆ రివ్యూలో తేలిన విషయాలు ఏంటంటే, పాలమూరు ముఖ్యంగా కరవెన ప్రాజెక్ట్ ఏదైతుందో పాలమూరు రంగారెడ్డిలో భాగంగా కట్టిన కరవెన ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు గత ప్రభుత్వం చేసిన తప్పిదం ఏంటంటే, 1 ఎకరం కూడా కెనాల్స్కు ల్యాండ్ అక్విజిషన్ చేయలే. 1 ఎకరం భూమిని కూడా ల్యాండ్ అక్విజిషన్ కోసం అంటే కెనాల్స్ కోసం ల్యాండ్ అక్విజిషన్ చేయలేదంటే ఎంత దుర్మార్గంగా వివరించారో ఒకసారి ఆలోచన చేయండి. ఓన్లీ ఒక ప్రాజెక్టు విషయంలో అక్కడ ఫోకస్ చేసిరు, అక్కడ మాత్రమే దోపిడీ చేసే ప్రయత్నం చేసిరు, అక్కడ మాత్రమే దోసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు 2015 జూన్ 11వ తారీఖు రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మనము శంకుస్థాపన చేసిరు. గత ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఆయన చెప్పి 3 సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు, అది పూర్తి కాలే, ఇప్పటికైనా 8 సంవత్సరాలే. అది పోను ప్రాజెక్టుకు ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ చేసిరో దాంతోపాటు సైమల్టేనియస్గా కెనాల్స్ కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసింటే ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వ ధనం మిగిలేది మనకు. ఆ రోజుతో పోల్చుకుంటే ఈరోజు భూముల రేట్లు కూడా పెరిగిపోయినాయి ఎక్కడికక్కడ. కానీ వాళ్ళు ఇప్పటి వరకు 1 ఎకరం ల్యాండ్ కూడా కెనాల్స్ కోసమని ల్యాండ్ అక్విజిషన్ చేయలేదు. రేపు కెనాల్ కరవెన ప్రాజెక్టు నిండితే ఆ నీళ్లు బయటికి ఎక్కడ తీసుకుపోవాలో కూడా తెలియని పరిస్థితి. అంటే అంత దుర్మార్గంగా పాలన చేసి మళ్ళీ ప్రజలను మోసం చేస్తూ పెద్ద ఎత్తున దోపిడీ చేసేసి మేము అన్నీ మహిమనారు పచ్చగా చేసినాం, అది చేసినామని చెప్పేసి చెప్పే ప్రయత్నాలు చేసారు పేపర్లలో టీవీలలో కొన్ని చూపించుకొని. ఈరోజు సమీక్షలు చేస్తూ ఉంటే వాళ్ళ చేసిన నిర్వాహకాలు వాళ్ళ తప్పుదాలు అన్నీ కూడా ఒకటొకటి బయటికి వస్తూ ఉన్నాయి. ఈరోజు మేము ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి నేను అధికారులను పిలిచి అడిగితే కెనాల్స్ కోసం వాళ్ళు ఇంతకుముందు గతంలో పెట్టిన బడ్జెట్తో పోల్చుకుంటే ఇప్పుడు 10 బడ్జెట్ అవసరం పడుతుంది దానికి. సో ఇన్ని రకాలుగా కూడా మోసాలు చేసి మళ్ళీ మేకపోతూ గంభీరం ప్రదర్శిస్తూ మేమే వస్తాం, మేమే చేస్తాం, ఎంపీ ఎలక్షన్లలో మా సీట్లకు గెలుస్తామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ప్రజలు ఆల్రెడీ మీరు చేసిన మోసాలను మీరు చేసిన దోపిడీలన్నీ కూడా ప్రజలు నిర్ణయం తీసుకొనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా ముఖ్యంగా మీ పాలమూరు చూస్తేనే తెలిసిపోతుంది. ఈరోజు మన పాలమూరు పట్టణానికే మెయిన్ పెద్ద ఉదాహరణ. ప్రజలందరూ కూడా ఎంత సంతోషంగా ఎంతో ప్రశాంతంగా వాళ్ళ బిజినెస్లు చేసుకుంటారు, వాళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఈరోజు ఈ అరాచకవాదులు పోయినప్పటి నుంచి. కాబట్టి ఈరోజు మేము ఒకటే మీ మీడియా మిత్రుల ద్వారా
ప్రజలకు తెలియజేస్తా ఉన్నది ఒకటే, మీరు ఎవ్వరు కూడా వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు. ఖచ్చితంగా ఆర్థిక వ్యవస్థ నిజంగా వాళ్ళు చేసిన దోపిడీ వల్ల ఈ రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులలో ఉన్నాం, మాట వాస్తవం. ఆ విషయాలన్నీ కూడా ఈ నెల రోజులుగా మీకు అందరికీ కూడా తెలియజేసిన విషయాన్ని కూడా మీరు అందరు చూసిరు. వాళ్ళు చేసిన ఇప్పుడు కరెంటు విషయంలో కానీ, అంటే ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, తర్వాత ఇరిగేషన్ విషయంలో కానీ ఏ విధంగా వాళ్ళు తప్పుడు పనులు చేసిర్రు, ఏ విధంగా దోపిడీ చేసేసారో అన్నీ కూడా వైట్ పేపర్ మేము శ్వేతపత్రము అసెంబ్లీలో రిలీజ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా దాన్ని చూసిరు, ఏం చేసిరు అనేది వాళ్ళందరూ. ఇంకా చాలా వస్తూనే ఉంటాయి, ఇంకా సమీక్షలు జరుస్తూ ఉన్నాయి, అధికారులు దాని మీద చర్చలు జరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ఎంత పెద్ద మోసం జరిగింది, ఎంత పెద్ద దోపిడీ జరిగింది అనే విషయాలన్నీ కూడా త్వరలోనే ప్రజల ముందు ఉంచుతాము. ముఖ్యంగా కొన్ని మా దగ్గర కరవెన ప్రాజెక్టు కానీ, కరవెన ప్రాజెక్టు పేరు మీద మా దగ్గర చేసిన దోపిడీదారులను కూడా ఎవరిని వదలము. ఎందుకంటే మా దగ్గర కరవెన ప్రాజెక్టు పేరు మీద మాజీ ఎమ్మెల్యే గారు పెద్ద ఎత్తున అక్కడ చెరువులలో నల్లమట్టి దోపిడీ చేసిందని చెప్పేసి నిన్నమన్న చాలా ఊర్లకి ఇచ్చిన కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దాని మీద కూడా త్వరలోనే మేము సంబంధించిన మైనింగ్ డిపార్ట్మెంటు అధికారులకు రాయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఇల్లీగల్గా ఆ నల్లమట్టి దోపిడీ జరిగిందో ఆ గ్రామస్తులందరూ కూడా ఈరోజు కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాని మీద కూడా విచారణ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పర్మిషన్స్ లేకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనే కాంట్రాక్టర్గా ఉండి అక్కడ చాలా చెరువులలో నల్లమట్టి దోపిడీ చేసినని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిండు, ఏదో హామీలు ఇచ్చేసారు, మేము ఇది చేస్తాము అది చేస్తామని. మచ్చుకు వేముల మూసాపేట గ్రామం, మూసాపేట మండలంలో వేముల గ్రామం ఉంది. ఆ వేముల గ్రామంలో పరిస్థితి ఏంటంటే అదొక పెద్ద చెరువు. ఆ చెరువులో దాదాపు 2 నెలలు నల్లమట్టి తీసుకుపోయారు. వాళ్ళకి చెప్పింది ఏంటంటే మూసాపేట చెరువు నుంచి వేముల గ్రామానికి నీళ్లు తీసుకొస్తామని చెప్పి మీకు నీళ్ళు ఇస్తామంటే వాళ్ళు నమ్మి, గత మాజీ ఎమ్మెల్యే గారికి నేను మాటలు నమ్మి వాళ్ళు నల్లమట్టి కొట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తే ఆడ నీళ్లు కాదు కదా, రూపాయి కూడా ఆ ఊరికి మేలు జరగలే. కానీ దాదాపు 40 కోట్ల వర్తు గల నల్లమట్టిని అక్కడ వాళ్ళు దోపిడీ చేసిండని చెప్పేసి, ఆల వెంకటేశ్వర రెడ్డి గారు దోపిడీ చేసిండని చెప్పేసి వేముల గ్రామస్తులందరూ కూడా నాకు అక్కడ ఆ ఊరు గ్రామానికి వెళ్ళినప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. సో ఆ విషయాల మీద కూడా ఖచ్చితంగా మేము విచారణ జరిపిస్తాం. బాధ్యులైన వారిని కూడా కఠినంగా శిక్షించే విధంగా మేము ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటివన్నీ తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా మేమేవైతే ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఖచ్చితంగా మేము మీ ముందే నేనే చెప్పిన చాలా సందర్భాల్లో ఈ మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 14 సీట్లు గెలవబోతా ఉన్నామని చెప్పేసి ఆ రోజు చెప్పిన విధంగానే 12 సీట్లు గెలిచినాము. ఆ 2 సీట్లు కూడా మేము గెలవాల్సినవి, కానీ కొన్ని అనివార్య కారణంగా ఆ 2 ఓడిపోయినా కానీ మిగతా 12 సీట్లు మాత్రం చెప్పిన విధంగానే గెలిచినాము. అదేవిధంగా రేపు ఎంపీలో ఎలక్షన్లలో కూడా తప్పకుండా మహబూబ్నగర్ పార్లమెంటు, నాగర్కర్నూల్ పార్లమెంటును మేము భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీకు మా మీడియా మిత్రులకు అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు.